హాయ్, వెల్కమ్ టు టెక్నోగేట్ అండి. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డ్రిఫ్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఫెట్ వోల్టిమీటర్. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫెట్ వోల్టిమీటర్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఫెట్ వోల్టిమీటర్ sensitivity of FET voltmeter is very high. ఈ యొక్క సెన్సిటివిటీ అనేది ఈ యొక్క ఫెట్ వోల్టిమీటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్లో మాత్రమే, అంటే ఒక సర్టెన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా టెంపరేచర్ అనేది చేంజ్ అయినప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు టెంపరేచర్ అనేది చేంజ్ అయినప్పుడు, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ కాకుండా ఈ టెంపరేచర్ అనేది నాకు చేంజ్ అయినప్పుడు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ కాకుండా కాన్స్టెంట్ టెంపరేచర్ ఇది ఉంటేనేమో డ్రిఫ్ట్ సమస్య ఉండదు. ఇలా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు నాకేమవుతుందంటే డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ డ్రిఫ్ట్ ప్రాబ్లం ఎప్పుడెప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం యూజ్ చేసే డివైస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల, అప్పుడు సెన్సిటివిటీ హైగా ఉండడం వల్ల ఈ డ్రిఫ్ట్ సమస్య అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా కాన్స్టెంట్ టెంపరేచర్ కాకుండా ఈ టెంపరేచర్లో సమ్ చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫెట్లో ఈ సెన్సిటివిటీ ఎందుకు హైగా ఉంటుంది అంటే మనం ఈ యొక్క ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈ హైగా ఉండడం వల్ల దీనివల్ల నాకేమవుతుందంటే సెన్సిటివిటీ అనేది హైగా ఉంటుంది. సెన్సిటివిటీ కూడా హైగా ఉంటుంది అన్నమాట. సో దీని ఎఫెక్ట్ వల్ల నాకేమవుతుందంటే డ్రిఫ్ట్ ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుంది. డ్రిఫ్ట్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది. సో ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే డ్రిఫ్ట్ అంటే ఏందో చూద్దాం. ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మైక్రో లెవెల్ వోల్టేజ్ ఈ యొక్క మైక్రో లెవెల్ వోల్టేజ్ని మనం మెజర్ చేసినప్పుడు ఓవర్ లాంగ్ టైం ఈ యొక్క మైక్రో లెవెల్ వోల్టేజెస్ని ఓవర్ లాంగ్ టైం నేను మెజర్ చేసినప్పుడు నాకేమవుతుందంటే వోల్టేజ్ కరెంట్ అనేది ఏమవుతాయంటే నాకు చేంజెస్ అవుతాయి. వోల్టేజ్ కరెంట్లో చేంజెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు మైక్రో లెవెల్లో నేను వోల్టేజ్ని చాలా ఎక్కువ టైం ఓవర్ లాంగ్ టైం నేను మెజర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే నాకు ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క మైక్రో లెవెల్ వోల్టేజ్ నేను మెజర్ చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం మెజర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ వోల్టేజ్ కరెంట్ అనేది చేంజెస్ అవుతాయి. సో దాన్నే మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ ప్రాబ్లం అంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే
ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓవర్కమ్ టెక్నిక్. డ్రిఫ్ట్ ప్రాబ్లం ఓవర్కమ్ చేస్తాం మనం చేసే టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ చోపర్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. చోపర్ టైప్ DC యాంప్లిఫైయర్. సో దీన్ని యూజ్ చేస్తే మనం ఏం చేస్తారంటే ఇనిషియల్గా ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఫస్ట్ DC ఇన్పుట్ని మొదటగా ఏం చేస్తారంటే మనము ఈ యొక్క DC ఇన్పుట్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ACగా మారుస్తాం. ఆ ACగా మార్చి మళ్ళీ ఏం చేస్తారంటే యాంప్లిఫై చేస్తాం. ఆ యాంప్లిఫై చేస్తే ఆ తర్వాత మనం ఏం చేస్తారంటే మళ్ళీ DCగా మారుస్తాం. అంటే ఫస్ట్ DC సప్లై ఉన్నదాన్ని ACగా మార్చి దాన్ని యాంప్లిఫై చేసి మళ్ళీ దాన్ని DCగా చేంజ్ చేసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే రెడ్యూసెస్ ద డ్రిఫ్ట్ ప్రాబ్లం. ఓకే. సో ఈ విధంగా చేయడం వల్ల నాకేమవుతుందంటే డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన సర్క్యూట్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ TVM బేస్డ్ ఫెట్ సర్క్యూట్ అనేది చూద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇనిషియల్గా ఈ యొక్క సప్లై వోల్టేజ్ అనేది ఇనిషియల్గా ఇస్తాం. సప్లై వోల్టేజ్ ఇది మైనస్ ఇది ప్లస్ అనుకుందాం. ఈ యొక్క సప్లై వోల్టేజ్ మనం ఏం చేస్తారంటే ఈ సర్క్యూట్కి ఈ యొక్క స్విచ్చింగ్ అనే ఈ స్విచ్ ఉంది కదా, ఈ రేంజ్ స్విచ్, ఈ స్విచ్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ అంటే నాకు ఎంత కావాలో ఆ వోల్టేజ్ మనం సెటప్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ సెటప్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఫెట్, ఈ యొక్క ఫెట్ అనేది ఈ Q1 అనేది ఫెట్, ఇది ఏం చేస్తుందంటే యాంప్లిఫై చేస్తుంది. సో యాంప్లిఫై చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, ఈ యాంప్లిఫైడ్ సిగ్నల్ని PMMC మీటర్కి ఇస్తుంది అన్నమాట. ఈ యొక్క PMMC మీటర్ ఏం చేస్తుందంటే దాన్ని మనకు అంటే రీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఫుల్ స్కేల్ అనేది ఈ రీడింగ్, ఇక్కడ ఫుల్ స్కేల్ ఉంది కదా, ఫుల్ స్కేల్ సెటప్ అనేది ఏం చేస్తారంటే ఈ యొక్క మీటర్ యొక్క రీడింగ్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ ఫుల్ స్కేల్ సెటప్ అనేది ఏంటంటే ఈ యొక్క మనకు ఏదైతే PMMC మీటర్ ఉందో ఆ మీటర్లో వచ్చే వాల్యూస్ని సమ్ చేంజెస్ కోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫుల్ స్కేల్ సెటప్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మెయిన్ ఈ యొక్క ఫెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ యాంప్లిఫికేషన్ కోసం మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. అది ఓకేనా. ఇది మనం ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్. ఈ ఇన్పుట్ సప్లై వోల్టేజ్ని బేస్ చేసుకొని ఇది రేంజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడానికి ఈ రేంజ్ ఆఫ్ సెలెక్టర్ స్విచ్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ Q1 అనేది Q2 అనేది ఇక్కడ ఇవన్నీ ఎందుకు అంటే మనకి యాంప్లిఫికేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఆ యాంప్లిఫై అయిన సిగ్నల్ని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క PMMC మీటర్కి ఇస్తాం. ఈ PMMC మీటర్ ఏం చేస్తారంటే మనకు ఆ యొక్క అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఆ అవుట్పుట్ అనేది స్మాల్ ఏదైనా మాడిఫికేషన్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫుల్ స్కేల్ సెటప్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ ఫెట్ వోల్ట్ మీటర్లో ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేసుకుంటాం. ఎలా ఓవర్కమ్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ చోపర్ టైప్ యాంప్లిఫైర్ని యూజ్ చేసుకొని ఈ యొక్క డ్రిఫ్ట్ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి, ఇవి ఏంటంటే సెన్సిటివిటీ చాలా హైగా ఉంటుంది కాబట్టి. సో అది కాకుండా ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి టెంపరేచర్ ఈవెన్ స్మాల్ చేంజెస్ వచ్చినా కానీ ఇక్కడ నాకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ చోపర్ టైప్ యాంప్లిఫైర్ అనే దాన్ని ప్రిఫర్ చేసుకుంటాం ఈ డ్రిఫ్ట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఈ టాపిక్ అందరికి అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే థ్యాంక్ యూ.